బాలయ్య కామెంట్స్ కానీ, కామినేని వ్యాఖ్యలు కానీ, లేదంటే గనక చిరంజీవి దానికి స్పందన కానీ, ఇవేవి చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ చర్చలలో రాలేదు. ఇవాళ ఏమేమి అంశాల మీద చర్చించారు, ఏదైతే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాక అంటే జనసేన ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం ఏంటంటే, వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఆరోగ్యం గురించి వాకప్ చేశారని, ప్రస్తుతం జ్వరం తీవ్రత లేదని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తుందని చెప్పారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు ఎక్కువగా వస్తుందని, ఫలితంగానే గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని వైద్యులు చెప్పినట్టు వివరించారు. అదే సందర్భంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రస్తావించారు. మొన్న ఆయన అటెండ్ కాలేదు. ఆ సందర్భంగా చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారట. అలాగే అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం మీద చర్చించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని విజయవంతంగా అమలు చేయగలిగామని, తద్వారా మహిళలకు ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతుందని చంద్రబాబు నాయుడు ఆయనకి చెప్పారు. ఈ పథకం మూలంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున ఆర్థిక భరోసాని కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని, 4వ తేదీన విజయవాడలో కార్యక్రమం నిర్వహిస్తున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అది అందరి మన్ననలో పొందుతుందని పవన్ కళ్యాణ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. అక్టోబర్ 16వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన విజయవంతం చేయడం మీద చర్చించుకున్నారట. జీఎస్టీ సంస్కరణ మీద అవగాహన కల్పించే చేపడుతున్న రోడ్ షో నిర్వహణ, అందుకు సంబంధించిన ప్రణాళికల గురించి కూడా ప్రస్తావించారట. ఇవన్నీ అయింది కానీ బాలయ్య వ్యాఖ్యలు కానీ, కామినేని స్టేట్మెంట్ కానీ, దాని మీద చిరంజీవి స్పందన కానీ, ఇవేవి వీళ్ళిద్దరూ చర్చించలేదు. అంటే ఇటు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని లైట్గా తీసుకున్నారు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇక మిగతా అభిమానులు అనవసరపు ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదేమో.